దీనికంటే 100 రెట్లు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయా? ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ కొరకు మహిమలో నిత్య నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇదే ఎల్లకాలం ఉంటుంది అనుకోవద్దు. ఒకనాడు రాబోద్ది మన శ్రమలు, మన కన్నీరు తుడిచివేయబడుతుంది. మన యొక్క బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. కన్నీరు ఉండదు, వేదన ఉండదు. యుగయుగములు ఆయనతో పాటు ఆనందిస్తాం. ఇది మన ఆదరణ, ఇది మన నిరీక్షణ. కానీ ప్రభువుని ఎప్పుడైతే ఎరుగుతామో, సో ఉదాహరణకి ఇప్పుడు మనం బండిలో ప్రయాణం చేస్తున్నాం, డ్రైవర్ మనకు బాగా తెలుసు అనుకోండి, ఏ దారిలో వెళ్ళినా మనం పెద్ద పట్టించుకోం. అదొక్కోసారి గుంటల్లో వెళ్ళొచ్చు, నీళ్ళలోంచి వెళ్ళొచ్చు, పట్టించుకో. ఎందుకు? డ్రైవర్ తెలుసు. మన జీవితంలో కూడా మన ప్రభువును మనం ఎరిగితే శ్రమల గుండా వెళ్ళినా, కష్టాల గుండా వెళ్ళినా, అదే కదా విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి? ముందు ఏం జరుగుతుందో తెలియదు, అయినా ముందుకి వెళ్ళటం. అబ్రాహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడు. ఇప్పుడు మన జీవితంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎలా తీరుతాయో తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. అయినా విశ్వాసముతోటి ముందుకి. ఇది విశ్వాస జీవితం. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ముందుకెళ్తే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. విశ్వాసముతో ముందుకు వెళ్ళటం. ఇక్కడ అబ్రహాం ఏం నేర్చుకున్నాడంటే విశ్వాసముతో ప్రయాణం చేస్తున్నాడు.